మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయం ఎలా ఉంటుందంటే, మనం ఇప్పుడు ఉండేటువంటి జీవితాన్ని పరిపక్వతగా, పరిపూర్ణంగా మనకు ఏదైతే కావాలో దాన్ని సాధించేటువంటి విధంగా తయారు చేసినటువంటి ఒక సిస్టమ్. సరే, మనుషులు ఉంటారండి. సనాతన ధర్మంలో అత్యంత ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు రెండు చెప్తాం. ఒకటి పునర్జన్మ సిద్ధాంతము, రెండు కర్మ సిద్ధాంతము. ఈ పునర్జన్మ సిద్ధాంతము అంటే, ఒక వ్యక్తి ఇప్పుడు చనిపోయాడు అనుకుందాం, అంటే ఈ నెక్స్ట్ జన్మ తీసుకుంటాడు. ఆ జన్మలో చనిపోయాడు అనుకుందాం, ఇంకొక జన్మ తీసుకుంటాడు. ఇలా జన్మ తీసుకోవడానికి కారణము ఏమిటి అంటే, అతడిలో కోరికలు ఉంటాయి. ఆ కోరికలు పరిపూర్ణంగా తీరవు, లేదా కొన్ని కోరికలు తీరినప్పుడు మళ్ళీ అక్కడి నుండి ఇంకా కొత్త కోరికలు స్టార్ట్ అవుతాయి. ఆ కోరికలు తీరకముందు ఆ వ్యక్తి చనిపోవడం జరుగుతుంది. కనుక కోరికలకు ఎనర్జీ ఉంటుందని సైన్స్ చెప్తుంది. ఒక ఆలోచనకు ఎనర్జీ ఉంటుందని సైన్స్ చెప్తుంది. భావాలకు శక్తి ఉంటుందని సైన్స్ చెప్తుంది. ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడో సనాతన ధర్మంలో కొన్ని వేల సంవత్సరాల కిందటనే చెప్పబడింది. కోరికకు శక్తి ఉంటుంది కనుక ఈ కోరికే విశ్వంలోకి వెళ్ళిపోతుంది. కోరికే మళ్ళీ ఒక జన్మ తీసుకుంటుంది. కోరికలు ఉంటేనే మీకు జన్మ ఉంటుంది, కోరికలు లేకపోతే జన్మ అంటూ అస్సలే ఉండదు. కనుక ఆ కోరికే తీరడానికి మరి ఏదో ఒక తల్లి గర్భంలోకి ప్రవేశించి అది ఇష్టం వచ్చినట్టు వెళ్ళదు. కొన్ని రిలేటెడ్ ఉంటాయి, వాటిపైన ఒక వీడియో చేస్తాను. అలా సెలెక్ట్ చేసేసుకొని తను వెళ్ళడం జరుగుతుంది. జన్మించిన తర్వాత ఆ కోరికలు తీర్చుకునేటువంటి వైపుగా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళేటువంటి సందర్భంలో జీవికి స్వేచ్ఛ ఉంటుంది, ప్రతి వ్యక్తికి కూడా. అదే కర్మ సిద్ధాంతం. యాక్చువల్గా ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. తను ఒక కోరిక కోసం ఒక వ్యక్తి జన్మించినప్పటికీ సడన్గా అక్కడ ఆ జన్మలో మళ్ళీ ఏమైనా కొత్త కోరికలు కనుక ఉంటే దాని వైపు కూడా వెళ్ళేటువంటి స్వేచ్ఛ ఉంటుంది. కనుక ఇది ఈ జన్మ ఎత్తడము, చనిపోవడము, ఎత్తడము అనేటువంటిది ఒక్కసారితో అయ్యేటువంటి పని కాదు. కొన్ని వందల వేల జన్మలు ఎత్తుతూ ఉంటారు. ఇదే పునర్జన్మ సిద్ధాంతము. ఇది పునర్జన్మ సిద్ధాంతము సైన్స్కి ఎలా రిలేటెడ్ అవుతుంది అంటే, కోరిక ఎనర్జీగా ఉంటుంది కాబట్టి ఆ కోరిక తీరడానికి మళ్ళీ జన్మ ఎత్తడం అనేది జరుగుతుంది. సైన్స్ ఒక విషయము చాలా క్లారిటీగా ఏం చెప్తుంది అంటే, ఈ జన్మను మాత్రమే సైన్స్ పరిగణిస్తుంది. ఈ జన్మ మాత్రమే రైట్ అంటుంది, నెక్స్ట్ జన్మ లేదంటుంది. కానీ కోరికకు శక్తి ఉందంటుంది, కోరికలు తీరాల్సిందే అని చెప్తుంది. యూనివర్స్లోకి వెళ్ళినటువంటి ప్రతి స్ట్రాంగ్గా ఉండేటువంటి కోరిక, అంటే వీక్ కోరికలు కాదు బిడ్డ, స్ట్రాంగ్గా ఉండేటువంటి ప్రతి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్తుంది. మరి స్ట్రాంగ్గా కోరికలు పెట్టుకున్నాడు, అవి యూనివర్స్లోకి విసర్జింపబడ్డాయి. తర్వాత కొంతకాలానికి చనిపోయాడు, ఆ వాటిని అనుభవించలేదు. మరి ఆ కోరిక ఎనర్జీ ఏమవుతుందంటే సైన్స్ ఇంకా పరిశోధనలోనే ఉంది. సైన్స్ చెప్పదని నేను అనను. ఈరోజు కాకపోతే ఇంకో 100 సంవత్సరాల తర్వాత అయినా సరే ఇది సైన్స్ అని చెప్తుంది. ఇక మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి పుడుతూ ఉంటాడు, చనిపోతూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు, చనిపోతూ ఉంటాడు. పుట్టినప్పుడు, చనిపోయినప్పుడు ఆయా జన్మలలో కొన్ని కోరికలు పెట్టుకుంటాడు. అలాంటి కోరికలన్నీ కూడా మస్తిష్కంలో, చిత్తానికి ఇప్పుడు వాడబడుతున్నటువంటి పేరు సబ్కాన్షియస్ బ్రెయిన్. మరి ఈ సబ్కాన్షియస్ బ్రెయిన్నే మన వాళ్ళు చిత్తం అన్నారు. ఎప్పుడో చిత్తంలో చిత్రగుప్తుడు ఉండి రికార్డింగ్ చేస్తాడు. చిత్రగుప్తుడు అంటే పీనియల్ గ్లాండ్, అదొక ఆప్షన్ మనలో ఉంది. సో దానిలో జన్మలకు సంబంధించిన అన్నీ కూడా ఫీడ్ అయి ఉంటాయి. దీన్ని గ్రహించుకొని మన వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఏదైనా ఒక మహత్ కార్యం ఒక వ్యక్తి చేయాలి అని అనుకున్నప్పుడు, ఇప్పుడు ఈ జన్మలో ఒక మహత్ కార్యాన్ని చేయాలి అని అనుకున్నప్పుడు
ఆ కార్యాన్ని మీరు చేయడానికి మీరు ఉద్యమించి మీరు ముందుకు వెళ్తుండేటువంటి సందర్భంలో గత జన్మకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏమైనా బ్లాకేజెస్ అవన్నీ మీకు కర్మరూపంలో అడ్డుపడుతూ ఉంటాయి ఒకటి. రెండవది ఈ జీవితంలో కూడా కొన్ని అడ్డుపడుతూ ఉంటాయి. ఎదుటి వ్యక్తి యొక్క ప్రభావాలు కావచ్చు, లేదా సర్కమ్స్టాన్సెస్ వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా మీ పైన ఎఫెక్ట్ ఉంటాయి. పైగా కొన్ని వందల జన్మల నుండి ఫీడ్ అయినటువంటి అన్నీ కూడా నేను అంటే నేను అని గుర్తు చేస్తూ ఉంటాయి. అందుకని అవి గుర్తు చేస్తూ ఉండేటువంటి సందర్భంలో మీరు ఈ పని కొంతకాలం చేస్తారు, ఆపుతారు, ఇంకేటో బలంగా గుర్తుకొస్తుంది, నన్ను మర్చిపోయావా అని, ఏదో జన్మలోదో లేదో చిన్నప్పుడు మీరు ఫీడ్ చేసుకుందో. సో మళ్ళీ దీన్ని వదిలిపెట్టి దాన్ని కొంతకాలం చేస్తారు, దాన్ని వదిలిపెట్టి ఇంకొకటి చేస్తారు, దాన్ని వదిలిపెట్టి ఇంకొకటి చేస్తారు. ఇలా చేయడానికి కారణం కూడా ఇది. అయితే ఈ జన్మలో ఒక సిస్టంగా వెళ్ళకపోవడం ఒక కారణం కావచ్చు, కాదనేది లేదు, కానీ మూల కారణం మాత్రం ఇది అవుతుంది. ఎందుకంటే బలంగా కొన్ని కోరికలు మీ మస్తిష్కంలో సబ్కాన్షియస్లో ఫీడ్ అయినప్పుడు అవి మేమంటే మేము అని ముందుకు వస్తుండేటువంటి సందర్భంలో ఏ మనిషి అయినా కూడా తన మనసు చెప్పినట్టే వింటున్నాడు కనుక తను ఫీడ్ చేసుకున్న దానికన్నా చెప్పినట్టు వినడమే ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కూడా కొంతకాలం చేసుకుంటూ వదిలిపోతూ ఉంటాడు. ఇదన్నిటిని చెక్ పెట్టేసి స్టాప్ చేసి ఒక సిస్టమేటిక్గా ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఒక సిస్టాన్ని చెప్పడం జరిగింది. అదే మంత్ర సాధన. ఏంటి మంత్ర సాధన అంటే, ఒక మంత్రం ఉందనుకోండి, లక్ష్మీ గణపతి మంత్రము మనందరికీ తెలిసినటువంటి విషయమే. నేను చాలా సందర్భాలలో చెప్తున్నాను, లక్ష్మీ గణపతి మంత్రము అందరూ చేయదగింది, పైగా మీకు ఉత్కృష్టమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సరే, ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదే సర్వజనం వశమానయ నమః అనేటువంటిది ఒక మంత్రం. ఇందులో బీజాక్షరాలు ఉంటాయి కదా. సరే, ఈ బీజాక్షరాల వల్ల అనేటువంటిది కొంత శక్తి రావడం అనేది జరుగుతుంది. బీజాక్షరాల ద్వారానే పరిపూర్ణమైనటువంటి శక్తి వస్తుందని మనం చెప్పము, కానీ బీజాక్షరాల ద్వారా శక్తి ఉత్పన్నమవుతుంది. తర్వాత ఏమొస్తుంది, ఇక్కడ గణపతి దైవం ఉంటాడు. తర్వాత ఏముంటుంది, కోరిక ఉంటుంది. తర్వాత ఏముంటుంది, కృతజ్ఞత అనేటువంటి సిస్టమ్ మంత్రంలో ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన వాళ్ళు ఏం చేశారు అంటే, ఒక మంత్రాన్ని తీసుకొని, అంటే మంత్రంలో కోరిక కూడా ఉంటుందిగా. మంత్రంలో కోరిక ఒక అఫర్మేషన్ టైపులో కోరిక ఉంటుంది. మంత్రంలో ఉండేటువంటి కోరికను బయటికి తీసి అఫర్మేషన్ అంటున్నాం. ఇప్పుడు మీకు ఒక 10 కోట్లు కావాలి అని అనుకుందాం. 10 కోట్లు కావాలి, 10 కోట్లు కావాలి మనం విశ్వానికి చెప్పడం అనేది మొదలుపెట్టాం. ఈ మనం అంటే ఖచ్చితంగా మన సబ్కాన్షియస్లో ఫీడ్ అవుతుంది కాదు అనేటువంటిది గ్యారంటీ లేదు, కానీ ఒక మంత్ర సిస్టంలో గ్యారంటీగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, మంత్ర సిస్టంలో శక్తిని ఉత్పన్నం చేసేటువంటి సిస్టమ్ ఉంటుంది. ఒక సూపర్వైజర్ ఉంటాడు. మనం ఉత్పన్నం చేసినటువంటి శక్తిని మన కోరిక వైపుగా తీసుకువెళ్ళేటువంటి ఒక సూపర్వైజర్ ఉంటారు. ఆ సూపర్వైజరే దైవం. తర్వాత మంత్రంలోనే మనం కృతజ్ఞత కూడా పెట్టడం జరుగుతుంది. ఈ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. అంటే ఒక మంత్రంలో ఒక అఫర్మేషన్ కూడా ఉంటుంది కనుక ఒక మంత్రాన్ని ఒక సిస్టమేటిక్గా మనం ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి డబ్బు సంపాదించాలి అనుకుంటున్నాడు, లేదా ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ చేయాలని అనుకుంటున్నాడు, లేదా ఒక అనితర సాధ్యమైనటువంటి కార్యం ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ విఘ్నాలు ఎదురు కావచ్చు, ఆ కార్యము సఫలత కావచ్చు కాకపోవచ్చు, అది ఏదైనా కూడా కావచ్చు, అదంతా కూడా ఆ వ్యక్తి యొక్క సంకల్పం యొక్క శక్తి పైన, ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాల పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. కనుక అయితే అవుతుంది, లేకపోతే లేదు, డిపెండింగ్ ఆన్ ది కెపాసిటీ ఆఫ్ ద పర్సన్. మరి అలా అనుకున్నప్పుడు సక్సెసే కావాలి కదా అనేటువంటి ఉద్దేశంలో మన వాళ్ళు ఏం చేశారు, ఒక మంత్ర సిస్టాన్ని చేయమని చెప్పారు. సపోజ్ ఒక మంత్ర సిస్టాన్ని 1,00,000 సార్లు చేయమని చెప్తారు. అది కూడా ఒక సిస్టమ్ ప్రకారం 1,00,000 సార్లు ఊరికే చదివితే అది వెళ్ళదు. ఈ మంత్ర సిస్టాన్ని 1,00,000 సార్లు చేయమని ఎందుకు చెప్పారు అంటే, ఒక అఫర్మేషన్ను మీరు 1,00,000 సార్లు కనుక ఇప్పుడు ఒక అఫర్మేషన్ సబ్కాన్షియస్లో ఫీడ్ కావాలంటే ఎన్నిసార్లు చేయాలండి చెప్పగలుగుతారా మీరు?
ఒక అఫర్మేషన్ ఎవరైనా సరే మణిమంత్ర క్లాసులు కానీ లేకపోతే మోటివేటర్స్ కాదండి, వాళ్ళు కాదు, వాళ్ళు ఈ సబ్జెక్ట్ కాదు, వాళ్ళు మోటివేషన్ చేస్తారు, ఒక వ్యక్తిని ఉత్సాహపరుస్తారు, ముందుకు వెళ్ళేటువంటి విధంగా వాళ్ళ స్పీచెస్ ఉంటాయి. వాళ్ళకు ఒకసారి మన మనసులో కృతజ్ఞతలు తెలియజేయాలి. వాళ్ళు కాదు, ఎవరైతే క్లాసులు మైండ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సబ్కాన్షియస్లో ఇంత కాలంలో వెళ్తుందని వాళ్ళు చెప్పగలుగుతారా? చెప్పారా ఇంతవరకు? వాళ్ళ అవుతుందా? కానీ ఎన్నో వేల సంవత్సరాల కిందట ఇది చెప్పబడింది. ఈ విధంగా మీరు ఇన్నిసార్లు కనుక చేసినట్టయితే ఈ మంత్రం యొక్క సిస్టమ్ ఈ సబ్కాన్షియస్లోకి వెళ్తుంది. అంటే ఒక లక్ష చేశారనుకోండి, డబ్బు కావాలనేటువంటి ఒక మంత్రాన్ని తీసుకొని మీరు ఒక 1,00,000 సార్లు చేశారనుకోండి, ఈ 1,00,000 సార్లు చేయడం మూలాన ఎక్కడికి వెళ్తుంది? అది సబ్కాన్షియస్లోకి వెళ్తుంది. అంటే సబ్కాన్షియస్లోకి వెళ్ళి ఫీడ్ అవుతుంది. మనం ఏ పనైనా కూడా విజయవంతం కావాలంటే ముందు ఏం కావాలండి? అది సబ్కాన్షియస్లో ఫీడ్ కావాలి. ఫీడ్ కాకుండా చేసేటువంటి పని ఏ పనైనా కూడా అది సక్సెస్ కాదు. కనుక ఈ మంత్రం ఏమవుతుంది? సబ్కాన్షియస్లో సక్సెస్ఫుల్గా ఫీడ్ అవుతుంది. ఫీడ్ అయిపోయిన తర్వాత జన్మల నుండి వచ్చినటువంటి ఈ బ్లాకేజెస్, ఈ కర్మలు, ఈ కోరికలు ఈ మన మస్తిష్కంలో సబ్కాన్షియస్లో ఫీడ్ అయ్యి ఆల్రెడీ ఉన్నాయి కదా, కొన్ని వందలు ఉన్నాయి. ఇప్పుడు మనం కొత్తగా ఒకటి మనం చేస్తామని చెప్పేసి ఫీడ్ చేసాము, ఇది కూడా ఆ కోరికలలో ఒక కోరికగా మారిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా అది ఒక కోరికగా మారిపోతుంది. కానీ ఇప్పుడు మనకేం కావాలి? ఈ 100 కోరికలలో దీన్ని కూడా ఒక కోరికగా ఫీడ్ చేసాము. ఇప్పుడు మనకు ఈ కోరికే బయటికి రావాలి. ఈ కోరిక బయటికి రావాలి. ఈ కోరిక బయటికి రావాలంటే ఏం చేయాలి మనము? అందుకే ఏం చెప్తారంటే ఒక మంత్రాన్ని 1,00,000 సార్లు జపించిన తర్వాత అందులో దశాంశము పురచ్ఛరణ చేయాలి. పురచ్ఛరణ ఏదైనా సరే 2 వర్డ్స్ వాడవచ్చు. పునశ్చరణ అంటే ఏంటండి? రిపీటింగ్. సరే, ఇది ఫీడ్ చేసాము. ఫీడ్ చేసిన తర్వాత మీరు 5 రోజులు గ్యాప్ ఇస్తారా, 10 రోజులు గ్యాప్ ఇస్తారా? ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు? అందులో దశాంశము, 1,00,000లో దశాంశం ఎంత? 10, అంటే 10,000. ఈ 10,000 మీరు ఏం చేయాలి? పురచ్ఛరణ చేయాలి, అంటే మళ్ళీ స్టార్ట్ చేయాలి. 10,000 జపాన్ని మళ్ళీ చేయాలి. జపం అంటే ఇక్కడ రిపీటింగే కదా, దీన్ని మళ్ళీ శ్రద్ధగా, మరింత శ్రద్ధగా రిపీటింగ్ చేయాలి. ఇక్కడ పురచ్ఛరణకున్న మంత్రజపానికి తేడా ఉంటుంది. మంత్రజపము మీరు ఎంత శక్తివంతంగా చేశారో అంతకు మించిన శక్తివంతంగా పురచ్ఛరణ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? మీ మస్తిష్కంలో అనేక కోరికలలో ఒక కోరికగా ఫీడ్ అయిపోయినటువంటి ఈ కోరిక ఏదైతే ఉంటుందో పురచ్ఛరణతో అది ముందుకు వస్తుంది. లోపల ఉన్నది కొంచెం ముందుకు వస్తుంది, ముందుకు వచ్చినవి జరుగుతూ ఉంటాయి, అది ముందుకు వస్తుంది. అంటే మనం చేయడానికి రెడీ అవుతున్నాము, అది ముందుకు వచ్చిందంటే మనకు అన్ని అవకాశాలను అన్నింటినీ కలిగించడానికి సిద్ధంగా ఉంది, అది నెరవేరడానికి సిద్ధంగా ఉందని అర్థం. ఇది పురచ్ఛరణ. పురచ్ఛరణ తర్వాత ఇక్కడ ఈ సబ్కాన్షియస్లో ఫీడ్ కావడానికి మనకు ఎవరు సహాయం చేశారు? అఫర్మేషన్లో అయితే మనమే చెప్పుకుంటూ వెళ్తాం, అది అవుతుంది, కాకపోతే కాదు. నీకు శక్తి వంచన లేకుండా నీవు ఒక శక్తివంతుడివైతే, నీకు ఆ భావన కనుక ఉత్పన్నమైతే, నీ బాడీని కనుక వైబ్రేషన్ కనుక గురి చేసినట్టయితే, ఆ వైబ్రేషన్ ఒక స్థాయికి వెళ్ళిందంటే అది ఫీడ్ అవుతుంది. మరి ఇక్కడ మంత్ర సిస్టంలో ఇక్కడ ఫీడింగ్ ఎవరు చేశారు? మీరు ఆ స్థాయిలో మీరు అఫర్మేషన్ చేయకపోయినా మంత్ర సిస్టంలో ఇక్కడ మనం ఒక దైవం అనేటువంటి ఒక ఎనర్జీని పెట్టుకున్నాం కాబట్టి దాని యొక్క పని ఏంటి అంటే ఈ ఎనర్జీని తీసుకువెళ్ళి, అంటే ఈ ఎనర్జీని మీ కోరికకు యాడ్ చేసేసి దాన్ని సబ్కాన్షియస్లో శక్తి స్ట్రాంగ్గా పెట్టడం. కానీ ఇక్కడ మనకు ఎవరు సహాయపడ్డారు? దైవం అనేటువంటి ఇక్కడ మనం పెట్టుకునేటువంటి ఏ దైవమో వాళ్ళు మనకు సహాయపడ్డారు. ఇక్కడ నేను జనరల్గా సూపర్వైజర్ అని చెప్పాను, అందుకే వాళ్ళు సహాయపడ్డారు. మరి సహాయపడినటువంటి వాళ్ళకి మనం ఏం చేయాలి? మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ కృతజ్ఞతలు చెల్లించడానికి ఆ కాలంలో టైం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే హోమం అనేటువంటి ఒక సిస్టాన్ని పెట్టారు. హోమం సిస్టంలో ఏం చేస్తాము అంటే ఇప్పుడు ఈ పురచ్ఛరణలో అంటే ఇక్కడ 10,000లో
10%, 10,000లో 10% ఎంత అండి? 1000. ఈ 1000ని మనం ఏం చేస్తామంటే హోమం చేస్తాం. ఎలా హోమం చేస్తాము అంటే, ఈ విషయం ఇప్పుడు ఈ పాయింట్ కనుక మీరు వింటే అర్థమైతే హోమద్రవ్యాలన్నీ కూడా ఏం చేయాలనేది మీకు ఎవరు అడగకుండానే మీకు తెలిసిపోతుంది. సపోజ్ మీరు ధనం కోసము మీరు ఇటు కుబేరుని కావచ్చు, ఇటు లక్ష్మీదేవిని కావచ్చు, లేకపోతే స్వర్ణ భైరవుని కావచ్చు, మీరు ఎవరినైనా కూడా మీరు ఈ జపం చేసేసిన తర్వాత, పురచ్చరణ చేసిన తర్వాత, మీరు ఎప్పుడైతే హోమం చేయాలనుకుంటారో ఈ లక్షలో మీకు దశాంశము 10,000, అందులో దశాంశము 1000. ఏం చేయాలి? మీరు ఏ మంత్రం అయితే చేస్తారో వాటికి సంబంధించినటువంటి ద్రవ్యాలను, ఆ దేవీ దేవతలకు ఇష్టమైనటువంటి ద్రవ్యాలను, అంటే ఆ ఫ్రీక్వెన్సీ ఉండేటువంటి ద్రవ్యాలను మనం హోమంలో వేయాలి. హోమంలో వేయడము అంటే అర్థం ఏమిటి అంటే, భగవంతునికి రూపం లేదు, ఒక శక్తి స్వరూపము. మనం ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు, ఇప్పుడు భగవంతుడికి మన అరటి పండ్లు ఇవన్నీ పెట్టుకుంటాం కదా, ఏదో నైవేద్యంగా కొబ్బరికాయ కొడతాం, అవన్నీ పెట్టుకుంటాం. వాళ్ళు వచ్చి స్వీకరిస్తారా? మన తృప్తి కోసం మనం నమస్కారం చేసుకుంటాం అంతే. అయితే ఇవి పదార్థ రూపకంగా ఉన్నాయి. ఈ పదార్థాన్ని మనము ఎనర్జీ రూపకంగా మార్చి ఇవ్వాలి. ఈ పదార్థాలన్నీ ఎనర్జీ రూపకంగా ఎప్పుడు మారుతాయి? మనము అగ్నిలో వేసినప్పుడు జరుగుతుంది ఇది. హోమగుండంలో అందుకని ఆ యొక్క అగ్నిని ఒక పవిత్రం అయ్యేటువంటి విధంగా తయారు చేస్తాం. పవిత్రంగా చేసి ఏం చేస్తాము? ఈ ద్రవ్యాలు, వాటికి సంబంధించినటువంటి ద్రవ్యాలు అన్నీ కూడా రిలేటెడ్ ద్రవ్యాలు. ఐశ్వర్యం రావాలంటే తామర గింజలు లేదా తామర పుష్పాలు, నవధాన్యాలు, ఇలాంటి అన్నిటిని కూడా మనం ఏం చేస్తాము? స్వాహ అంటూ అర్పిస్తాం. స్వాహ అంటే సమర్పిస్తున్నాము, కృతజ్ఞతాపూర్వకంగా సమర్పిస్తున్నాము అని అర్థం. ఎందుకు సమర్పిస్తున్నాము? మాకు ఈ పని చేశారు కనుక మీకు నమస్కరిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా మేము చెల్లిస్తున్నాము, అది మన తృప్తి కోసం వేస్తున్నాము. అంటే ఈ వేసినటువంటి పదార్థాలన్నీ కూడా అగ్నిరూపకంగా వేసినప్పుడు అదంతా శక్తిగా మారి ఆ శక్తిలో కలుస్తుంది అనేటువంటిది మన భావన. అందుకే భగవంతుడు ఇక్కడ ఇక్కడ అగ్ని ద్వారా స్వీకరిస్తాడు, అగ్ని రూపకంగా స్వీకరిస్తాడు అని చెప్పేసి అలా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇంత అందరికీ అర్థమవుతుంది, అర్థం కాదు కనుక అలా సింపుల్గా చెప్పడం జరుగుతుంది. సరే, ఇది స్వీకరించిన తర్వాత అంటే వేసిన తర్వాత ఈ హోమం పరిపూర్ణంగా ఒక 1000 అదే మంత్రజపంతో మనము ఆహుతులను వేస్తూ మనం సమర్పించి నమస్కారం తెలియజేస్తాం. అమ్మవారికి ఈవెన్ శారీ కూడా మనం ఏం చేస్తాము? హోమగుండంలో వేస్తాము. అర్థం ఏంటిది? శక్తిగా మారి ఆ శక్తిలో చేరుకోవాలని మన ఉద్దేశం. ఇక్కడికి ఇది అయిపోయింది. అంటే కృతజ్ఞత చెల్లించాము. ఇక అంటే ఒక మహత్తరమైనటువంటి కార్యం చేయాలి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి? ఒక మంత్రశిష్టం చేయాలి, తర్వాత పురచ్చరణ చేయాలి, తర్వాత హోమం. ఇది సనాతన ధర్మంలో కొంత పెట్టినటువంటి సిస్టమ్. తర్వాత మనం పని చేసేటువంటి సందర్భంలో మన పెద్దలకు నమస్కారం చేసుకుంటాం. నేను ఈ పని చేస్తున్నాను, ఆశీర్వదించండి అని. సో దాన్ని ఏమంటాం మనము? ఇక్కడ హోమం తర్వాత చేసేటువంటిది ఏంటిది? తర్పణము. ఈ తర్పణము ఎంత చేయాలి అంటే, హోమము చేసినప్పుడు ఉపయోగించుకున్నటువంటి దాంట్లో మనం దశాంశం చేయాలి. ఇక్కడ హోమములో మనం 1000 కనుక మనం మంత్రజపం చేస్తూ స్వాహ మనం సమర్పించిన తర్వాత, అంటే 1000 అనుకున్నప్పుడు ఎంత అవుతాయండి? 10,000 అనుకున్నప్పుడు ఇక్కడ ఎంత అవుతాయి? ఇక్కడ పురచ్చరణ 10,000 అవుతుంది, హోమము 1000 అవుతుంది. 1000లో మనకు దశాంశం ఎంత అవుతుంది? 100 అవుతుంది. ఈ 100 మనం మన పెద్దవాళ్ళకు తర్పణం చేస్తాం. అంటే వాళ్ళకు కూడా కృతజ్ఞతాపూర్వకంగా చెల్లిస్తాం, మాకు సహాయం చేయండి అని. ఇంతే. తర్వాత తర్పణం చేసిన తర్వాత ఏం చేయాలి? ఇక్కడ అన్నదానం చేయాలి అని అంటాం. తర్పణం ఎంత చేసాము? 100. అందులో 10% ఎంత? 10 మందికి భోజనం పెట్టండి. అది మన తృప్తి కోసం నేను ఘనకార్యం చేయబోతున్నాను, ఒక గొప్ప కార్యాన్ని నేను చేయబోతున్నాను. ఘనకార్యం అంటే అది వేరే రకంగా జనబాహుల్యంలో ఉంది. ఘనకార్యం అంటే ఒక గొప్ప కార్యం అని అర్థం యాక్చువల్గా అయితే. సరే, వాడుక భాషలో కొంత మారిపోయింది. ఈ వ్యక్తి మహా ఘనకార్యం చేశారులే అన్నట్టు అట్లా. సరే,
ఇక్కడ ఒక గొప్ప కార్యం చేస్తున్నాం కాబట్టి ఒక 10 మందికి భోజనం పెట్టేసి వాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి అని కూడా ఒక నానుడి. సో ఆ విధం కోసము పెట్టినటువంటిదే ఇదంతా. ఇంత తంతు మీకు దేనికండి? ఇందులో ముఖ్యమైన తంతు ఏంటి చెప్పండి? పురచరణ వరకే ముఖ్యమైన తంతు. మంత్రజపం చేసుకున్నాము, మళ్ళీ దాన్ని పురచరణ చేసాము, సబ్ కాన్షియస్లో ఫీడ్ అయిపోయింది. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేయమని చెప్తారు? మళ్ళీ ఏ పని అయితే మీరు చేయాలనుకుంటున్నారో ఆ పనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, జ్ఞానాన్ని పరిపూర్ణంగా తీసుకొని జ్ఞానయజ్ఞం చేసి, అంటే జ్ఞానాన్ని మళ్ళీ జ్ఞానము యజ్ఞము అని కాదు, అట్లా కాదు. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసేసుకొని ముందుకు వెళ్ళాలని అర్థం. సో ఇదంతా అప్పుడు ఆ వ్యక్తి పరిపూర్ణంగా సక్సెస్ అవుతాడు. ఇక్కడ ఫీడ్ చేసుకున్నాడు కాబట్టి అడ్డంకులు అనేటువంటి రావు. ఇక్కడ అడ్డంకులు వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మంత్రం చేశాడు కాబట్టి ఆ మంత్రాది దేవత వాటిని అన్నింటినీ పక్కకు తొలగిస్తూ మీకు రూట్ క్లియర్ చేస్తుంది. శ్రీకృష్ణుని భగవాన్లాగా సమస్యలు అన్నింటినీ కూడా నెట్టేస్తూ అర్జునికి అవకాశాలు కల్పిస్తూ ముందుకు తీసుకువెళ్ళేటువంటి విధంగా ఇదంతా చేస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా హోమం చేయాల్సినటువంటి అసలు అవసరమే లేదు. ఉద్దేశం ఏంటి? ఇక్కడ మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఒక మంత్రజపం చేయాలి, అవసరమైతే దాన్ని పురచ్చారణ చేసుకోవాలి. అయితే ఈ రోజులలో ఈ సిస్టమ్ కూడా మంత్రజపం కొద్ది రోజులు చేసి దాన్ని పురచ్చారణ చేసి మళ్ళీ ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరమే లేదు. ఏం చేయాలి? ఈ రోజులలో మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, మీరు ఒక మంత్రాన్ని తీసుకొని స్ట్రాంగ్గా ఇటు మంత్రాన్ని చేస్తూ ఇప్పుడు ఆ మంత్రం దేనికోసం చేస్తున్నాం, పలాని పని కోసం అని అనుకున్నప్పుడు ఆ పనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా మన ఒక సంకల్ప శక్తి ఆధారంగా చేసుకొని ఈ మంత్రజపం చేసుకుంటూనే ఆ పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. పరిపూర్ణంగా 100కు 100% 200% కూడా మన అతిశయోక్తి కాదు, 200% ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది, నెరవేరి తీరాలి. అదే ప్రకృతి యొక్క ధర్మము. ఇది చేయండి, అటు అది చేయండి. అంతేకాని ఈ మంత్రాలు తీసేసుకొని మీరు 41 రోజు 21 రోజు ఇదంతా చేసేసుకుంటూ మీరు యాతన పడాల్సినటువంటి అవసరం లేదు. ఇది చేయండి, అటు అది చేయండి. ఇదంతా దేనికోసం చేస్తున్నారు? కోరికల కోసం. కోరికలకు నేను చెప్పినటువంటి విధానాన్ని అనుసరించాలి. అందుకని నేను ఏం చేస్తున్నాను, ఏ పని అయితే మీరు చేస్తారో దానికి సంబంధించినటువంటి ఒక ఉత్కృష్టమైన, అవసరమైతే దశమహావిద్యల సంపుటీకరణం చేసేటువంటి మంత్రోపదేశాలు, శక్తివంతమైనటువంటి దిగ్బంధనాలు. మంత్రోపదేశం చేస్తే దిగ్బంధనం లేకుండా అసలు చేయనేవద్దు. ముందు చేయాల్సిందే దిగ్బంధనము. ఇవి పరిపూర్ణంగా చేసుకుంటూనే సమస్యకు రాకుండా కూడా దిగ్బంధనాలు చేస్తూ ముందుకు మనము శక్తివంచన లేకుండా ఇక్కడ సంకల్ప శక్తి ఎలా నిర్మాణం చేసుకోవాలి అనేటువంటిది అన్నీ కూడా నేను క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాను. మీకు ఇప్పుడు నేను మనీ మంత్ర క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. మీకు ఆ క్లాసు కనుక అటెండ్ అయితే మీకు ఒక డబ్బే కాదు, మీరు ఐఏఎస్ అయినా పాస్ కావచ్చు, ఐఏఎస్ అయినా కూడా సెలెక్ట్ కావచ్చు. మీరు ఏ రంగాన్ని మీరు ఎంచుకున్నా కూడా ఆ రంగంలో పరిపూర్ణంగా మీరు విజయం సాధించవచ్చు. ఆ విధంగా అది క్రియేషన్ చేయబడి ఉంటుంది. అందుకే అటు సంకల్ప శక్తిని, ఇటు మంత్రశక్తిని, దైవాన్ని పట్టుకునేటువంటి విధానాన్ని క్రోడీకరించేసి నేను ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.